హలో మావా, ఈరోజు టాపిక్ వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. గోరి కళ్ళు మూసుకొని గురి పెట్టమని సవాలు చేసినప్పుడు పృథ్వీరాజ్ నైపుణ్యంగా ఒక బాణాన్ని వేసి గోరి ఛాతిని తాకాడని చెబుతారు. ప్రతీకారంగా మహమ్మద్ గోరి తన సైనికులను పృథ్వీరాజును అంధుడిని చేయమని ఆదేశించాడు. అంతటి అందస్థితిలో కూడా పృథ్వీరాజ్ ఆత్మ అజేయంగానే ఉంది. గోరి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత పృథ్వీరాజును సంఖ్యలతో బంధించి అతను ముందు నిలబెట్టారు. ప్రతీకారంతో పృథ్వీరాజ్ తన అద్భుతమైన విలువిద్యా నైపుణ్యాలను ఉపయోగించి మహమ్మద్ గోరిని చంపాడు. అతనికి మరణం తప్పదని అతనికి బాగా తెలుసు. తరువాత గోరి అనుచరులు పృథ్వీరాజును హత్య చేశారు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మరణం చుట్టూ అనేక ఇతర కథలు ఉన్నాయి. కొందరు అతను జైల్లో చంపబడ్డాడని, మరికొందరు బహిష్కరణకు పారిపోయాడని, కానీ తరువాత హత్య చేయబడ్డాడని అంటారు.